హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలిసి తన కొడుకుని కొడుతున్న మహాదేవయ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య అయితే ఇంట్లో వాళ్ళ ముందు ఇలా అంటుంది, ఈ ఇంటి పెద్ద కొడుకు కడుపుతో ఉంది అని చెప్తుంది. ఆ మాటలకు మహాదేవయ్య షాక్ అయిపోయి అలాగే చూస్తాడు. వాళ్ళ భార్య కూడా అలాగే చూస్తూ ఉంటుంది. అక్క ఎప్పటి నుంచి కడుపుతోనే ఉంటుంది, కానీ కడుపులోని పిండం బయటికి రాకుండా వాళ్ళ తండ్రి ఎప్పటికప్పుడు అబోర్షన్ చేస్తూ ఉన్నాడు, అందుకే పిల్లలు పుట్టట్లేదు అని సత్య అంటుంది. ఆ మాటలు విన్న మహాదేవయ్యకు చాలా కోపం వస్తుంది. కోపంగా వాళ్ళ కొడుకు వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అతను చేసేదేమీ లేక తలదించుకుంటాడు. బాబు ఏం చేస్తాడో ఏమని భయపడుతూ ఉంటాడు. ఇంకా మహాదేవయ్య కోపంగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కొడుతూ ఉంటాడు. ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ఇంట్లో వాళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. అసలు ఇలాంటి పని నీకు ఎలా చేయాలనిపించిందిరా, కడుపులోని పిండం తీయించడం ఏంటి, మేమందరం వారసుని కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఇలా చేయడం ఏంటి అని అతనిపై సీరియస్ అవుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. ఇంకా మహాదేవి అయితే కృష్ణని గన్ తీసుకుని రమ్మని చెప్తాడు. ఆ గన్ తీసుకుని అతని కొడుకు వైపు పెట్టి ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, ఈ నిర్ణయం నీదే, ఇంకా చెప్పు అని అంటాడు. దీనికి అతను ఏం చెప్పకుండా తలదించుకుని ఉంటాడు. ఇంకా ఆ గన్ అతనికి ఇచ్చి ఏదో ఒక నిర్ణయం తీసుకో అని చెప్తాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ అయితే భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఏం జరుగుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్, ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.